కురుక్షేత్ర యుద్ధానికి కొన్ని నెలల ముందు కర్ణుడు ఒక రాత్రి శివుడిని పూజించేందుకు గంగానది తీరంలో తపస్సు చేస్తాడు. తనకు బ్రహ్మాస్త్రం సిద్ధించాలన్నదే లక్ష్యం. కాని ఒక అర్ధరాత్రి భీకర స్వరం వినిపిస్తుంది. ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతనికి ఎదురుగా వచ్చి, నీ తపస్సుకు ఫలితం లేదు, భగవంతుడితో అహంకారంగా మెలిగే వారికి ఆయుధాలు వరమివ్వబడవు అని అంటాడు. కర్ణుడికి కోపం వచ్చి అనుమానిస్తాడు. నీవు ఎవరో చెప్పకుండా శాపాలు వేస్తావా? నీవు శివుడే అయి ఉండొచ్చు, కాని న్యాయం చూపే శివుడు నాకు ఎదురుగా ఎందుకు వస్తాడు? ఆ క్షణంలో కర్ణుడు తాను తయారు చేసుకున్న అస్త్రాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తాడు. కాని వెంటనే ఆ వృద్ధుని రూపం మారి మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రశాంతంగా పలుకుతాడు, నీ ధైర్యం నన్ను వంచించలేదు కర్ణ, కాని నీ సమర్పణలో నీ అహంకారాన్ని తొలగించాలి. ఆ రోజు వచ్చినప్పుడు నీకు వాస్తవ బ్రహ్మాస్త్రం సిద్ధమవుతుంది. కర్ణుడు మౌనంగా వంగి క్షమాపణ చెబుతాడు. శివునితో జరిగిన ఈ సంఘటన పురాణాల్లో తక్కువగా పేర్కొన్న అతి విశిష్టమైన